హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అల్గోరిథం అవెన్యూ. మన ప్రీవియస్ వీడియోస్గా న్యూరల్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసే వేరియస్ ఫ్యాక్టర్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుంటాం. సో అందులో భాగంగానే ఈ వీడియోలో మనము వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఫీచర్ స్కేలింగ్ గురించి అయితే చూద్దాం. ఓకే, ఈ వీడియోలో మనము ఫీచర్ స్కేలింగ్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. ప్లస్ ఆల్సో మనం ఒక అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ తీసుకొని దాని మీద ఫీచర్ స్కేలింగ్ అనేది అప్లై చేసి రిజల్ట్స్ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఫీచర్ స్కేలింగ్ అర్థం కావడానికి నేను ఒక శాంపుల్ డేటా సెట్ అయితే తీసుకున్నాను. ఓకే, ఈ శాంపుల్ డేటా సెట్ వచ్చేసి బైనరీ క్లాసిఫికేషన్ డేటా సెట్. ఇందులో మనకి టూ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏజ్, ఇంకోటి వచ్చేసి శాలరీ. ఓకే, మీరు ఈ డేటా సెట్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఏజ్ కాలం వచ్చేసి 0 to 100 మధ్యలో ఉంటే శాలరీ కాలం వచ్చేసి 0 to థౌజండ్స్, 10,000s, lakhs, crores, సో ఈ మధ్యలో అనేది ఉంది. ఓకే, మీకు ఇక్కడ క్లియర్గా ఒక డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇది 0 to 100 మధ్యలో ఉంటే 0 to సమ్ లార్జర్ న్యూమరికల్ వాల్యూ అనేది ఉంది. క్లియర్గా మనకి స్కేల్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఇట్లా దీన్ని మనం అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్స్ అని అంటాం. సో ఇట్లా మనకి అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ని న్యూరల్ నెట్వర్క్స్కి ఫీడ్ చేయడం వల్ల వేరియస్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాం. ఓకే, అందులో వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ వచ్చేసి స్లోవర్ కన్వర్జెన్స్. ఓకే, స్లోవర్ కన్వర్జెన్స్లో మనకి ఏమవుతుందంటే జనరల్గా మనము వెయిట్స్ ఇంకా లాస్కి మనం గ్రాఫ్ అనేది ప్లాట్ చేసినప్పుడు మన ఎయిమ్ వచ్చేసి గ్లోబల్ మినిమం పాయింట్ అనేది రీచ్ అవ్వాలి. సో ఈ గ్లోబల్ మినిమం పాయింట్ దగ్గర మనకి ఆప్టిమమ్ వెయిట్స్ అండ్ బయాస్ వాల్యూస్ అనేది వస్తాయి మనకి. ఓకే, సో మనం నార్మల్గా గ్రేడియంట్ డిసెంట్ అప్లై చేసినప్పుడు, ఓకే, బ్యాలెన్స్డ్ డేటా సెట్ అనేది ఫీడ్ చేసి న్యూరల్ నెట్వర్క్కి గ్రేడియంట్ డిసెంట్ అనేది అప్లై చేసినప్పుడు మనకి కన్వర్జెన్స్ అనేది ఇలా జరుగుతుంది. ఓకే, కొంచెం టైం తీసుకున్న స్మూతర్ కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది. కానీ అదే మనము ఒక అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ని మనం న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేసినప్పుడు మనకి కన్వర్జెన్స్ అనేది చాలా స్లోగా జరుగుతుంది. అంటే లైక్ ఇట్లా జిగ్జాగ్ మేనర్లో జరుగుతుంది. ఓకే, ఇట్లా జిగ్జాగ్ మేనర్లో జరుగుతుంది. సో దీనివల్ల మనకి ట్రైనింగ్లో ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ ప్రాబ్లం. మన సెకండ్ ప్రాబ్లం వచ్చేసి గ్రేడియంట్ ఇన్స్టెబిలిటీ. ఓకే, ఈ గ్రేడియంట్ ఇన్స్టెబిలిటీలో మనకి ఏమవుతుందంటే మనకి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈ అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ని మనం న్యూరల్ నెట్వర్క్స్కి ఫీడ్ చేయడం వల్ల మనకి గ్రేడియంట్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది. ఓకే, గ్రేడియంట్ ఇన్స్టెబిలిటీ అంటే మనకి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని కలిపి మనము గ్రేడియంట్ ఇన్స్టెబిలిటీ అని పిలుస్తాం. ఓకే, మన థర్డ్ ప్రాబ్లం వచ్చేసి జనరలైజేషన్. ఓకే, ఈ జనరలైజేషన్లో మనకి ఏమవుతుందంటే మన డేటా అనేది మన ట్రైనింగ్లో ఒకేజ్గా ఫిట్ అవుతుంది, కానీ అదే టెస్టింగ్కి వచ్చేసరికి ప్యూర్గా ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ట్రైనింగ్ డేటా సెట్ మీద మనకి ఓకేజ్గా వర్క్ చేస్తుంది, కానీ అదే టెస్టింగ్ డేటా సెట్కి వచ్చేసరికి మనకి క్లియర్ కట్గా ఫెయిల్ అవుతుంది. సో ఈ త్రీ ప్రాబ్లమ్స్ అనేవి మనకి అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ని న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేయడం వల్ల అకర్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఏం చేద్దామంటే ఒక అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ అనేది తీసుకుందాము అండ్ న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేద్దాం. సో అన్బ్యాలెన్స్డ్ డేటా సెట్ని న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా అకర్ అవుతున్నాయో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఒక ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ అనేది తీసుకుందాము. దాన్ని మనం న్యూరల్ నెట్వర్క్ అయితే ఫీడ్ చేసి రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, దానికోసం నా నెసరీ లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను. నా డేటా సెట్ అనేది జిప్ ఫైల్లో ఉంటే నేను అన్జిప్ అనేది చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా ఫైనల్ డేటా సెట్. ఓకే, నా డేటా సెట్లో మనకి యూజర్ ఐడి, జెండర్, ఏజ్, ఎస్టిమేటెడ్ శాలరీ అనే ఇన్పుట్ కాలమ్స్ ఉన్నాయి. ఓకే, కానీ ఇందులో నాకు అన్ని కాలమ్స్ అన్నెసరీ కాబట్టి నేను ఓన్లీ సెలెక్టెడ్ కాలమ్స్ అనేవి తీసుకున్నాను. ఓకే, నా సెలెక్టెడ్ కాలమ్స్ వచ్చేసి ఏజ్ అండ్ ఎస్టిమేటెడ్ శాలరీ. ఓకే, ఇప్పుడు ఇది వచ్చేసి నా ఫైనల్ డేటా ఫ్రేమ్. ఇప్పుడు నా డేటా ఫ్రేమ్ అనేది నేను ప్లాట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా ఏజ్ స్కేల్ 20 to 60 అవుతుంది. ఇది వచ్చేసిన ఎస్టిమేటెడ్ శాలరీ స్కేల్ ఫ్రమ్ 20,000 to 1,40,000 అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ నేనైతే టైప్ కన్వర్జన్ అనేది తీసుకున్నాను. ఓకే, ఫ్రమ్ డేటా ఫ్రేమ్ టు నంపై అండ్ నంపై నుంచి టెన్సెస్లోకి అయితే నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత నేను ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ స్ప్లిట్ చేశాను. ఓకే, ట్రైనింగ్లోకి నా 80% ఆఫ్ ద డేటా అయితే పంపించాను అండ్ టెస్టింగ్లోకి నా 20% డేటా అయితే పంపించాను. ఓకే, ఇది వచ్చేసిన మోడల్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి నేను
టూ లేయర్డ్ మోడల్ అనేది తీసుకున్నాను. ఒకటి వచ్చేసి నాకు హిడెన్ లేయర్, ఇంకోటి వచ్చేసి అవుట్పుట్ లేయర్. ఇది వచ్చేసి టూ లేయర్డ్ మోడల్. నా లాస్ ఫంక్షన్ వచ్చేసి బీసీఈ విత్ లాజిక్స్ లాస్ అయితే తీసుకున్నాను. ఓకే, నేను బీసీఈ లాస్ ఎందుకు తీసుకున్నానంటే ఇది నా బైనరీ క్లాసిఫికేషన్ ప్రాబ్లం కాబట్టి నేను బీసీఈ లాస్ అనేది తీసుకున్నాను. నా ఆప్టిమైజర్ వచ్చేసి యాడమ్ ఆప్టిమైజర్ అండ్ లెర్నింగ్ రేట్ వచ్చేసి 0.001. ఓకే, ఇది వచ్చేసి నా అక్యురసీ ఫంక్షన్. నీ ఇక్కడైతే మోడల్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇది నా ట్రైనింగ్ లూప్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నా టెస్టింగ్ లూప్. ఓకే, నేనైతే 100 ఈపాక్స్ వరకు అయితే రన్ చేస్తున్నాను. ఓకే, నిన్న 100 ఈపాక్స్ వరకు అయితే రన్ చేసినప్పుడు మీరు ట్రైనింగ్ అక్యురసీ అండ్ టెస్ట్ అక్యురసీ కనుక చూస్తే, ఓకే, ఎట్ ద 100th ఈపాక్ నా ట్రైనింగ్ అక్యురసీ వచ్చేసి నాకు 65% వస్తే నా టెస్ట్ అక్యురసీ వచ్చేసి 40% వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ మనకి వెరీ లో ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అక్యురసీస్ అనేవి వచ్చాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మనం ఈ డిఫరెన్స్ ఇన్ ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ అక్యురసీకి రీజన్ అయితే డిస్కస్ చేసుకుందాం. మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో అయితే మనం ఒక ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ అనేది తీసుకున్నాము, దాన్ని న్యూరల్ నెట్వర్క్ ఫీడ్ చేసి రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేసాం. ఓకే, ఇప్పుడు ఆ రిజల్ట్స్ మీరు కన్సిడర్ చేసుకుంటే మనకి పూర్ ట్రైనింగ్ యాక్యురసీ యాజ్ వెల్ as పూర్ టెస్ట్ యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ ప్యూర్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ యాక్యురసీకి ఎగ్జాక్ట్ రీజన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఆ ప్యూర్ ట్రైనింగ్ అండ్ టెస్ట్ యాక్యురసీ ఎందుకు వచ్చిందంటే డ్యూ టు డిఫరెన్స్ ఇన్ స్కిల్స్. ఓకే, ఈ డిఫరెన్స్ ఇన్ స్కిల్స్ వల్ల మనకి ఏం జరిగిందంటే ఏజ్ కాలంలో మనకి స్కేల్ ఎంత ఉండేది, తక్కువ ఉంది. ఓకే, స్కేల్ అనేది తక్కువ ఉంది. సో దీనివల్ల స్కేల్ తక్కువ ఉండడం వల్ల న్యూరల్ నెట్వర్క్ అనేది ఈ ఏజ్ కాలంని తక్కువ ప్రియారిటైజ్ చేసింది. ప్రియారిటీ లో. ఓకే, తక్కువ ప్రియారిటైజ్ చేయడం అంటే తక్కువ వెయిట్ అనేది అసైన్ చేయడం, అంటే తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం. ఓకే, ఏజ్ కాలం మనకి తక్కువ స్కేల్లో ఉండడం వల్ల తక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చింది న్యూరల్ నెట్వర్క్. ఓకే, దానివల్ల నీకు వెయిట్ అనేది చాలా లోగా అసైన్ చేసింది. ఓకే, వెయిట్ అనేది లోగా అసైన్ చేసింది. ఓకే, అదే శాలరీ కాలంకి వచ్చేసరికి శాలరీ కాలంలో మనకి స్కేల్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చింది. ఓకే, ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ ఇచ్చింది. సో ప్రియారిటీ ఇంక్రీజెస్. సో దీనివల్ల ఏమవుతుంది, వెయిట్ వాల్యూస్ అనేవి చాలా హైగా అసైన్ అవుతాయి. ఓకే, వెయిట్ వాల్యూస్ అనేది హైగా అసైన్ అవ్వడం అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం. ఓకే, మనకి ఎప్పుడు కానీ ఒక డేటా సెట్ అనేది ఇచ్చినప్పుడు, ఒక క్లీన్ డేటా సెట్ అనేది ఇచ్చినప్పుడు అందులో అన్ని కాలమ్స్ మనకి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. ఓకే, అన్ని కాలమ్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. కానీ అదే మనము ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ కేసెస్లో మనకి ఈ వెయిట్, ఓకే, ఈ ఇంపార్టెన్స్ అనేవి వేరీ అవుతూ వస్తాయి. ఓకే, కాలంకి ఇంపార్టెన్స్ అనేవి హ్యూజ్గా వేరీ అవుతూ వస్తాయి. సో దీనివల్ల మనకి వెయిట్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంటాయి. ఓకే, వెయిట్స్ అనేవి చాలా డ్రాస్టిక్గా చేంజ్ అవుతుంటాయి. ఈ కేసులో మనకి ఏజ్ కాలం కనే తక్కువ వెయిట్ అసైన్ అయింది, శాలరీ కాలంకి ఎక్కువ వెయిట్ అసైన్ అయింది. ఓకే, ఇది బేసిక్గా ప్రాబ్లం. ఈ ప్రాబ్లం వల్ల మనకి ఆ 3 ప్రాబ్లమ్స్ కూడా అక్కర్ అయినాయి. ఓకే, ఇప్పుడు కౌంటర్ ప్లాట్ కానీ తీసుకుంటే, ఓకే, ఇది వచ్చేసి ఇంబ్యాలెన్స్డ్ డేటా. ఓకే, నువ్వు ఒక న్యూరల్ నెట్వర్క్కి ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ ఫీడ్ చేయడం వల్ల వచ్చిన కౌంటర్ ప్లాట్. ఓకే, ఇది బేసిక్గా దాని కౌంటర్ ప్లాట్. ఓకే, నువ్వు ఒక ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ని న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేయడం వల్ల మనకు వచ్చిన కౌంటర్ ప్లాట్ ఇది. ఓకే, అదే నువ్వు ఒక బ్యాలెన్స్డ్ డేటా సెట్ ఇచ్చావు అనుకో, బ్యాలెన్స్డ్ డేటా సెట్ ఇచ్చినప్పుడు దాని కౌంటర్ ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎంత ఎంత ఫాస్ట్గా కన్వర్జెన్స్ అవుతుందో ఇక్కడ. ఓకే, నువ్వు ఒక బ్యాలెన్స్డ్ డేటా సెట్ అనేది న్యూరల్ నెట్వర్క్ ఫీడ్ చేసినప్పుడు చాలా స్మూత్గా కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది. కానీ అదే నువ్వు ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్ అనేది న్యూరల్ నెట్వర్క్ ఇచ్చినప్పుడు చాలా స్లోగా కన్వర్జెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, చాలా ఇన్స్టేబుల్గా ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది బేసిక్గా ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఫైనైట్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి మనకి 2 సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డైజేషన్, ఇంకోటి వచ్చేసి నార్మలైజేషన్. ఓకే, ఇవి బేసిక్గా 2 సొల్యూషన్స్. మనకి స్టాండర్డైజేషన్లో ఏమవుతుందంటే ఇది మన ఇన్పుట్ డేటా, ఇది వచ్చేసి మన మీన్, ఇది వచ్చేసి మన స్టాండర్డ్ డీవియేషన్. ఓకే, నువ్వు ఏం చేస్తావంటే ఫస్ట్ ఏజ్ కాలం తీసుకుంటావు, ఏజ్ కాలంకి ఎంటైర్గా మీన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తావు అండ్ ఆల్సో స్టాండర్డ్ డీవియేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తావు. ఇప్పుడు ఆ ఏజ్ కాలంలో ఫస్ట్ రో అనేది తీసుకుంటావు, ఆ ఫస్ట్ రోని, ఈ మీన్ని, ఈ స్టాండర్డ్ డీవియేషన్, ఈ మూడింటిని సబ్ట్రాక్ట్ చేసి డివైడ్ చేస్తాం. ఓకే, సేమ్ అట్లనే సెకండ్ రో ఆఫ్ డేటా అనేది తీసుకుంటాం, దాంట్లోంచి మీన్ సబ్ట్రాక్ట్ చేస్తాం
అండ్ దాన్ని స్టాండర్డ్ డీవియేషన్తో డివైడ్ చేస్తాం. బేసిక్గా మనకి స్టాండర్డైజేషన్ ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, స్టాండర్డైజేషన్లో మనకి ఇక్కడ రాస్తున్నాను, స్టాండర్డ్ డీవియేషన్లో ఇది మన ఆరిజిన్ అయితే మన డేటా పాయింట్స్ అనేవి ఇట్లా ఆరిజిన్ సెంట్రిక్గా ఉంటాయి. ఓకే, ఎప్పుడు కానీ ఇట్లా ఆరిజిన్ సెంట్రిక్గా ఉంటాయి, అంటే మీన్ సెంట్రిక్గా ఉంటాయి. దీనికి మనకు బేసిక్గా మీన్ వచ్చేసి ఓకే స్టాండర్డైజేషన్లో మనకి ఎప్పుడు మీన్ వచ్చేసి 0 ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 1 ఉంటుంది. ఓకే, మీన్ వచ్చేసి 0 ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్ అనేది 1 ఉంటుంది. ఓకే, ఎప్పుడు స్టాండర్డైజేషన్. సో అందుకే మనకి డేటా పాయింట్స్ అనేవి ఎప్పుడు కానీ -1 to +1 రేంజ్లోనే ఉంటాయి. ఓకే ఓకే ఒక్కసారి సమ్మరైజ్ చేస్తాను. స్టాండర్డైజేషన్లో ఏమవుతుందంటే నువ్వు ఒక డేటా పాయింట్ అనేది తీసుకుంటావు, దాంట్లో నుంచి ఆ కాలం మీన్ అండ్ మీన్ని సపరేట్ చేస్తావు అండ్ దాన్ని స్టాండర్డ్ డీవియేషన్తో డివైడ్ చేస్తావు. సో అట్లా అయినప్పుడు మనకి డేటా సెట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఓకే, ఒక ఆరిజిన్ అనేది ఉంటుంది, దాని చుట్టూ మనకి డేటా పాయింట్స్ అనేవి రివాల్వ్ అవుతాయి. ఓకే, ఇది బేసిక్గా స్టాండర్డైజేషన్. ఓకే, ఇప్పుడు నార్మలైజేషన్ కేసులో మనకి ఏమవుతుందంటే ఇట్లా ఓకే ఐఎమ్ రైటింగ్ ఇట్ ఓవర్ హియర్. ఇది వచ్చేసి మనకి నార్మలైజేషన్. ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక స్క్వేర్ బాక్స్ అనేది ఉంటుంది, ఇవి వచ్చేసి మన డేటా పాయింట్స్. ఓకే, నార్మలైజేషన్లో ఏం చేస్తామంటే సేమ్ ఒక కాలం అనేది కన్సిడర్ చేస్తావు, ఆ కాలంలో మినిమం వాల్యూ తీసుకుంటావు, మాక్సిమం వాల్యూ తీసుకుంటావు. ఓకే, మినిమం వాల్యూ మాక్సిమం వాల్యూ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక ఆ కాలంలోని ఫస్ట్ డేటా పాయింట్ అనేది తీసుకుంటావు. ఓకే, ఫస్ట్ రో ఆఫ్ డేటా అనేది తీసుకుంటావు, దాన్ని మీన్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తావు అండ్ దేంతో డివైడ్ చేస్తావు, మాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ. ఓకే, ఈ విధంగా మనము నార్మలైజేషన్ అనేది చేస్తాం. ఓకే, నార్మలైజేషన్ వాల్యూస్ ఎప్పుడు కానీ 0 to 1 మధ్యలో ఉంటాయి. ఓకే, బేసిక్గా ఎప్పుడు కానీ 0 to 1 మధ్యలో ఉంటాయి. సో 0 to 1 అంటే మొత్తం మనకి పాజిటివ్ రీజియన్లోనే లై అవుతాయి. ఓకే, ఇది బేసిక్గా నార్మలైజేషన్. మనము ఎప్పుడు నార్మలైజేషన్ ఎప్పుడు స్టాండర్డైజేషన్ అప్లై చేయాలంటే మనకు ఒక డేటా సెట్లో మాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ తెలిసినప్పుడు మనం నార్మలైజేషన్ అప్లై చేయాలి. కానీ అదే మనకు ఒక డేటా సెట్లో మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ తెలియనప్పుడు స్టాండర్డైజేషన్ అనేది అప్లై చేయాలి. ఓకే, రెండింటి ఇంపాక్ట్ ఈక్వల్గానే ఉంటుంది. సో వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా ఈ నార్మలైజేషన్ స్టాండర్డైజేషన్ ఎఫెక్ట్ చేస్తాయి. సో ఆ ఫ్యాక్టర్స్ వచ్చి మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పటికైతే ఏం చేస్తారంటే మీకు ఒక డేటా సెట్లో మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ తెలిసినప్పుడు నార్మలైజేషన్ అప్లై చేయండి, కానీ అదే తెలియనప్పుడు స్టాండర్డైజేషన్ అప్లై చేయండి. ఓకే, బేసిక్గా ఈ ప్రిన్సిపల్ అయితే గుర్తుపెట్టుకోండి. సో వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ని మనము ఫ్యూచర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇది బేసిక్గా స్టాండర్డైజేషన్ అండ్ నార్మలైజేషన్. సో ఇప్పుడు మన డేటా సెట్ కేసుకి వచ్చేసరికి మనకి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ తెలియదు కాబట్టి ఓకే మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ తెలియదు మన డేటా సెట్ కేసులో. సో అందుకే మనం స్టాండర్డైజేషన్ అనేది అప్లై చేసి ఓకే ఆ డేటా అనేది స్టాండర్డైజ్ అయినాక ఓకే ఫీచర్స్ స్టాండర్డైజేషన్ అంటే ఫీచర్ స్కేలింగ్. ఓకే, సో ఆ ఫీచర్ స్కేలింగ్ అప్లై చేయడం వల్ల మనకి డేటా సెట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ బ్యాలెన్స్డ్ డేటా సెట్ మనము న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేసి రిజల్ట్స్ అనేవి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, మన ప్రీవియస్ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో అయితే మన డేటా సెట్కి స్టాండర్డైజేషన్ ఎగ్జాక్ట్గా సూట్ అవుతుందని డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో మన ఇంబ్యాలెన్స్డ్ డేటా సెట్కి అయితే స్టాండర్డైజేషన్ ఎలా అప్లై చేస్తామో చూద్దాం. ఓకే, అండ్ ఆల్సో రిజల్ట్స్ కూడా ప్యారల్గా అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు స్టాండర్డైజేషన్ అప్లై చేయడానికి మనము ఫ్రమ్ sklearn.pre ప్రాసెసింగ్ స్టాండర్డ్ స్కేలర్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, స్టాండర్డ్ స్కేలర్ అనే క్లాస్ని మనం ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. నిన్న స్టాండర్డ్ స్కేలర్ క్లాస్ని స్కేలర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, స్టాండర్డ్ స్కేలర్ అనే క్లాస్ని నా స్కేలర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసిన న్యూ వేరియబుల్. ఓకే, ఇది వచ్చేసిన న్యూ డేటా దట్ ఈస్ ఎక్స్టెండ్ స్కిల్. ఓకే, ఇది వచ్చేసిన న్యూ వేరియబుల్ ఎక్స్టెస్ట్ స్కిల్. ఓకే, నేనైతే నా స్టాండర్డ్ స్కేలర్ని ట్రైనింగ్ డేటాకి ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తున్నాను అండ్ టెస్ట్ డేటాకి ఉత్త ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తున్నాను. ఓకే, మనము ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు చేస్తామంటే ట్రైనింగ్ డేటాకి స్టాండర్డ్ స్కేలర్ అనేది అప్లై చేసేటప్పుడు అక్కడే మనకి మీన్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, మనం ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై చేసినప్పుడు ట్రైనింగ్ డేటాకి మనకి మీన్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ డీవియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ ఎక్స్ట్రెయిన్ అనేది స్కేల్ అవుతుంది. ఓకే, అదే మనకి ఎక్స్టెస్ట్ కేసులో ఆల్రెడీ మనకి ట్రైనింగ్ డేటాలో ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ కేసులో మనము ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనేది చేయము, ఉత్త ట్రాన్స్ఫార్మ్ అనేది చేస్తాం. ఓకే, ఉత్త ట్రాన్స్ఫార్మ్ అనేది చేయడం వల్ల మనకి
ఆ ఎక్స్ట్రా క్యాల్కులేషన్ అనేది సేవ్ అవుతుంది. సో దానివల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్గా స్టాండర్డ్ స్కేలర్. ఓకే, ఇది వచ్చేసిన స్కేల్డ్ డేటా. ఓకే, ఇది వచ్చేసిన ఎక్స్ట్రీమ్ స్కేల్, ఇది వచ్చేసిన ఏజ్ కాలం, ఇది వచ్చేసిన శాలరీ కాలం. ఓకే, ఇది ఎంటైర్గా స్కేల్ డేటా. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని సిమిలర్ స్కేల్స్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇది వచ్చేసి నా ప్లాట్. ఓకే, నేనైతే ఆ డేటా సెట్ని ప్లాట్ చేస్తున్నాను. ఓకే, ఆ డేటా సెట్ అనేది ప్లాట్ చేసినప్పుడు మనకి ఏజ్ కాలం అనేది -2 నుంచి +2 వరకు వేరీ అవుతుంది. వేరాజ్ నా శాలరీ కాలం వచ్చేసి -1.5 టు 2.5 అయితే వేరీ అవుతుంది. ఓకే, అంటే మనకు ఒక ఫిక్స్డ్ స్కేల్స్లోనే ఉన్నాయి. ఓకే, ఒక ఫిక్స్డ్ సిమిలర్ స్కేల్స్లోనే మనకి డేటా సెట్ అనేది కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ నేనైతే కొత్త మోడల్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను, దట్ ఈస్ మోడల్ 2. అండ్ ఈ మోడల్ 2కి నా స్కేల్డ్ డేటా అయితే ఫీడ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ నా స్కేల్డ్ డేటా అనేది ఫీడ్ చేస్తున్నాను. ఇదంతా నా ట్రైనింగ్ లూప్ అండ్ ఇదంతా నా టెస్టింగ్ లూప్. ఓకే, నేనైతే 100 ఈపాక్స్ అయితే కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సేమ్ 100 ఈపాక్స్ అయితే కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, నా 100 ఈపాక్స్ వరకు నేను ట్రైన్ చేసినప్పుడు మనకి ఇనీషియల్ ట్రైనింగ్ యాక్యురసీ వచ్చేసి 30% వచ్చింది. అండ్ టెస్ట్ యాక్యురసీ వచ్చేసి 36% అయితే వచ్చింది. ఓకే, మన 100th ఈపాక్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓకే, 100 ఈపాక్ అనేది కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకి నా ట్రైనింగ్ యాక్యురసీ వచ్చేసి అరౌండ్ 89% వచ్చింది. వేరాజ్ నా టెస్ట్ యాక్యురసీ వచ్చేసి అరౌండ్ 87% అనేది వచ్చింది. ఓకే, ప్రీవియస్గా మనకి అరౌండ్ 60% అండ్ 40% అయితే వచ్చింది. కానీ అదే మనకి స్కేల్ చేసిన డేటా అనేది మనం ఫీడ్ చేసినప్పుడు, ఓకే, బ్యాలెన్స్డ్ డేటా అనేది మనం న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేసినప్పుడు మనకి 89% అనేది ట్రైనింగ్ యాక్యురసీ వచ్చింది, 87% అనేది టెస్ట్ యాక్యురసీ అనేది వచ్చింది. ఓకే, మనకి ఇక్కడ డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో మనం స్కేల్ డేటా అనేది న్యూరల్ నెట్వర్క్కి ఫీడ్ చేయడం వల్ల మనకి ఈ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఓకే, బేసిక్గా మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి మనకి మోడల్ అనేది బెటర్గా లెర్న్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీకు ఒక డేటా అనేది వచ్చినప్పుడు ఆ డేటా సెట్ని ఫస్ట్ స్కేల్ చేయండి. ఓకే, ఆ స్కేలింగ్ అనేది ఒక ప్రీ ప్రాసెసింగ్ స్టెప్లా కన్సిడర్ చేసి స్కేలింగ్ అనేది చేయండి. ఎందుకంటే స్కేలింగ్ వల్ల మనకి బేసిక్గా ఎట్లాంటి లాస్ అనేది ఉండదు. ఓకే, ఎట్లాంటి లాస్ అనేది ఉండదు, బట్ ఇంటర్న్ అది మీకు బెనిఫిటే చేస్తుంది. సో ఒక స్కేలింగ్ అనేది మనము ఒక ప్రీ ప్రాసెసింగ్ స్టెప్లా కన్సిడర్ చేసుకొని అప్లై చేయడం వల్ల మనకి ఎప్పుడు కానీ బెనిఫిట్ అవుతుంది. ఓకే, okay, this is the entire video on feature scaling. Okay, hope you like this video. If you like the video, please like, share and subscribe. Thank you.